నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా గాంజా మీద దృష్టి పెట్టమని చెప్తే ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని కల్టివేషన్ అయితే ఏజెన్సీ ఏరియాలో ఆపగలిగాం. కానీ ఇందాక మన గౌరవ స్పీకర్ గారు చెప్పినట్టుగా ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ఇటువైపు ఉన్న ఒరిస్సా బోర్డర్ దగ్గర నుంచి కానీ, అదేవిధంగా ఇటువైపు నుంచి చెన్నై బోర్డరు, అటువైపు ఛత్తీస్గఢ్ బోర్డరు, ఇటువైపు నుంచి కొంత మేరకు గాంజా మనకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం, ఆ ట్రాన్స్పోర్ట్ని కూడా మ్యాక్సిమం మన వాళ్ళందరూ కూడా పట్టుకుంటున్నారు. కానీ ఇక తెలియదు ఏమిటంటే చాలా మందికి 10,000 రూపాయలకు 5,000 రూపాయలకు ఎవడో ఏదో చెప్తే తీసుకొచ్చి ఆ గాంజా ప్యాకెట్ ఒకటి నుంచి ఒక దగ్గరికి పంపిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఏమనుకున్నాడంటే నా కొడుకు తీసుకొచ్చి 10,000 రూపాయలు ఈరోజు నా చేతిలో పెట్టాడు కదా అని అనుకుంటున్నాడు. కానీ ఆడికి స్థాయికి తగ్గట్టు 10,000 రూపాయలు ఆడికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఆరా తీయడం కూడా ప్రతి తల్లిదండ్రుల తాలూకా అవసరం కూడా. ఎందుకంటే ఏదో రోజు 10,000 రూపాయలు తీసుకొచ్చాడని సంబరపడిన వాడే రేపు పొద్దున్న నీ కొడుకు గాంజా కేసులో పట్టుబడ్డాడన్న వినాలి అనుకుంటే కనుక నువ్వు అడగకపోయినా పర్వాలేదు. అంతేగాని ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ ఎంత గట్టిగా ఉందంటే ట్రాన్స్పోర్ట్ చేసిన, తీసుకున్న, ఒకరి దగ్గర నుంచి ఒకరికి ఇచ్చిన, కనీసం చేతితో పట్టుకున్నా కూడా ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా గట్టిగా ఉంది. ఒక్కసారి కనుక లోపలికి వెళ్తే బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. సంవత్సరాల తరబడి బెయిల్ రాక ఇప్పటికీ కూడా సెంట్రల్ జైల్లో మగ్గిపోతున్న చాలా మంది యువతను నేను చూశాను. వాళ్ళు కేవలం ఆశకి పోయి, అత్యాశకి పోయి ఈరోజు చాలా మంది గంజా కేసులో ఎదుర్కొంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్పాలి, రౌడీయిజం గురించి సార్ చెప్పారు. ఒక్కసారి మనందరం కూడా చరిత్ర చూసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే సార్కి తెలుసు ఫ్యాక్షన్ ఏ రకంగా అరికట్టారు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్నా కూడా ఆ రోజు చాలా సందర్భాల్లో చెప్తుంటారు. భూమా నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టిన సందర్భం. అంటే తన మన భేదం లేకుండా ఫ్యాక్షన్ అంచుకోవాలి అనుకున్నారు. ఆ రోజు అలాగా ఆ రోజు కంట్రోల్ చేశారు. మీ అందరికీ తెలుసు కమ్యూనల్ వైలెన్స్ హైదరాబాద్లో మ్యాక్సిమం ముస్లిం హిందూ మధ్యలో గొడవలు జరిగినవి కూడా ఎలా అరికట్టారో తెలుసు. ఈరోజు పెద్ద మనం ఎందరికో చెప్తున్నది రౌడీ మూకల్ని అరికట్టడం. ఆ విషయంలోని కూడా గౌరవ స్పీకర్ గారు మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే. ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో ఎవరైనా పట్టుకుంటే మా పోలీసులకు పెద్ద టాస్క్. ఏ ఎమ్మెల్యే ఫోన్ చేస్తారో తెలియదు, ఏ ఎంపీ ఫోన్ చేస్తారో తెలియదు, ఏ మినిస్టర్ ఫోన్ చేస్తారో తెలియదు, వాళ్ళు వదిలేమని చెప్పడానికి. కానీ అక్కడ తప్పు జరిగినా కూడా వాళ్ళు ఫోన్ చేసి వదలమన్నా కూడా వదలట్లేదు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ ఈ నాయకుడు తప్పు చేస్తే నా పార్టీ వాడిని లోపలికి తీసుకెళ్ళి కాదరగొట్టండి అని చెప్పారు చూడండి. దానికి మనందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి. దానికి మనందరూ కూడా చెప్పడంతో అతను అభినందించాలి. ఎందుకంటే మేము పడుతున్నాం ఆ బాధ. ఈరోజు ఎక్కడైనా రౌడీ షీటర్ ఎవరైనా కనిపిస్తే రౌడీ షీటర్ మీద కనుక 3 కేసులు రిజిస్టర్ వస్తే పీడీ యాక్ట్ పెడతారు. పీడీ యాక్ట్ పెట్టారంటే సంవత్సరం పాటు బయటికి రారు. వీళ్ళకి తెలియట్లే రౌడీలను ఎలా అరికట్టాలో కూడా ఈరోజు ఒక పక్కా ప్రణాళికతోనే మేము ముందుకు వచ్చాం. ఎన్డీపీఎస్ యాక్ట్లో కనుక ఒక్కసారి దొరికితే వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. పోక్సో కేసులు ఎవరైనా పోక్సో కేసులు చంటి బిడ్డల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇమీడియట్గా రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా అలాంటి అఫెన్సెస్కే పాల్పడితే డెఫినెట్గా పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించే పరిస్థితి ఈరోజు చట్టాలు అంత కఠినంగా ఉన్నాయని చెప్పడానికి మీకు చెప్తున్నా. 3 పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేస్తున్నాం. ఒకటి నాతవరం, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి కేడీపేటలో పోలీస్ స్టేషన్, తర్వాత గొడిగొండ హెడ్ క్వార్టర్లో పోలీసులు, మొత్తం 3 పోలీస్ స్టేషన్లు ఒకే రోజు ఓపెన్ చేస్తున్నాం. దానికి మేడం గారు, ఎస్పీ గారు, పోలీసు అధికారులు అందరూ కూడా వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఎక్కువ కాదు 2-3 మాటలు చెప్తాను, మేడం గారు మాట్లాడతారు. ఒక విషయం చెప్పాలి, నేను సుమారు 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను 7 సార్లు మంత్రి చేసిన సంగతి మీకు తెలుసు. హోమ్ మినిస్టర్ చేయలేదు కానీ అన్ని మంత్రులు చేశాను. అయితే నాకు పోలీసులు పడదు అసలు. అదే నేను ఉద్యోగం చెప్తాను. నాకు ఇప్పుడు పడదు, మరి ఎందుకో అర్థం నాకు ఇప్పుడు పడదు. రోజు గొడవలే నాకు పోలీసులతో. అదే ఆడితే ఆ పోలీసులకి బాస్ నేను ఎవరు స్టేషన్లో కూడా తీసుకుంటాం మేము. అంటే రాకపోవడం మంచి వచ్చింది. చాలామంది హోమ్ మినిస్టర్గా చాలామంది చేశారు, మగవాళ్ళు కూడా చేశారు. మాధవ్ రెడ్డి గారు, వసంత నాగేశ్వరరావు గారు, చాలా పెద్ద లీడర్స్ హోమ్ మినిస్టర్గా చేశారు తెలంగాణలో కలిసినప్పుడు. తర్వాత కూడా ఇక్కడ మన ఏరియాలో చంద్రరాజప్ప గారు అందరూ హోమ్ మినిస్టర్ చేశారు. వాళ్ళందరి దగ్గర కూడా మేము ఎంత కలిసి పనిచేసాం. నేను మినిస్టర్ కొన్నాను, వాళ్ళు మినిస్టర్ కూడా పనిచేసాం. అసలు హోమ్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో చూపించిన ఏకైక మహిళ అనిత గారే. గొప్పగా పొగడలేదు.
ఆవిడ పొగడం కాదు, అది పని తీరు చెప్తాం. కూర్చో. నిర్మోహమాటంగా మాట్లాడడం, ఏదైనా చెప్తే తొందరపడి పనిచేయడం కాదు. దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది, ఎలా జరిగిందని చెప్పి క్షుణ్ణంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని స్టెబరన్గా ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక ముందు లేదు, వెళ్ళిపోవడమే. అలాగే ఉండాలి. హోమ్ మినిస్టర్ అంటే అలాగే ఉండాలి.